హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పులివెందుల అశోక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనము అరటి చెట్లు కొట్టేదైతే మీరు వీడియో చూశారు కదా. ఒకవేళ ఎవరిని చూడని వాళ్ళు ఉంటే పులివెందుల అశోక్ అని కొడితే దాంట్లో మొత్తం అన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట. మొత్తం చూడొచ్చు. మ్యాక్సిమం వ్యవసాయం గురించి అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, మంచిది. అందరు నన్ను అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ. ప్రతి ఒక్కరు వచ్చేసి నేను ఈ అరటి చెట్లు కొట్టే వీడియో పెట్టి దీనిలో ఏ పంట పెడితే మేలని చెప్పేసి, ఏది వ్యవసాయం చేస్తే మేలని చెప్పేసి అడిగాను అనమాట. ప్రతి ఒక్కరు అయితే మంచిగా రిప్లై ఇచ్చారు. చాలామంది వచ్చేసి జనుము, మొక్కజొన్న, టమోటా, ఆనియన్ అని చెప్పేసి ఒక్కొరు ఒక ఐడియాతో వాళ్ళు చెప్పారు. మీ ఐడియాలు అన్నీ మంచి, కానీ ఇప్పుడు నేను ఫిక్స్ అయినది ఏంటంటే దీనిలో ఒకరు ఇద్దరు చెప్పారు టమోటా పెట్టన్నా వేడికి ఈ పక్క చెట్లు ఉండడం వల్ల బాగా వస్తుంది అని చెప్పేసి. వెరీ గుడ్. నేను కూడా అదే ప్లాన్తోనే చేశాను. బట్ ఈ బుద్ధి అయితే ఫిక్స్ అయినా టమోటాని. ముందైతే కొన్ని డౌట్లుగా కొన్ని ఆలోచనలలో ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి టమోటా అయితే పెట్టాలని ఫిక్స్ అయ్యాను. బట్ తర్వాత వచ్చేసి మెయిన్ ఏంటంటే దీనిలో సేద్యాలు ఏం సేద్యాలు చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పేసి మనకు ఇవి కొంచెం క్లారిటీ కనుక్కోవాలి. క్లారిటీ ఏంటంటే మనకు 5కు 5 అరటి పెట్టినా. లాస్ట్ టైం వచ్చేసి 5కు 5.5 సారీ, ఇట్లా వచ్చేసి 5.5 గ్యాపు, ఇటు వచ్చేసి 5 గ్యాప్ పెట్టిన. 5కు 5 గ్యాప్ పెట్టడం వల్ల మనకు ఏంటంటే ఒక సాల్ పోవడం వల్ల 10 అడుగులు గ్యాప్ వస్తుంది. ఈ 10 అడుగుల గ్యాపుల్లో గాను మనకు చెట్టు ఇంప్రూవ్మెంట్ ఏంటది కదా, చెట్టు ఇంప్రూవ్మెంట్ కావడం వల్ల ఈ పక్క అడుగు ఆ పక్క అడుగు లెస్ అవుతుంది. మనకు 9 అడుగులు గ్యాప్ ఉంటుంది. ఈ 9 అడుగు గ్యాపులలో మనకు ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు. అంటే డోజర్ బ్లేడ్ ఉండే బండి అయితే వెళ్ళదు, ఎందుకంటే చెట్లు మళ్ళీ ఆ పక్క ఈ పక్క ఉండేటి ఇబ్బంది పడుతున్నాయి. ఇది బ్లేడ్ లేని బండి డోజర్. అంటే నేను చేసిన వర్క్ ప్రకారం చెప్తున్నా. మీ ఏరియాలో మీ వెహికల్స్ని బట్టి మీరు ఆటోమేటిక్గా అర్థం చేసుకోవచ్చు. నేను ఫస్ట్ చేసిన వర్క్ వచ్చేసి రోటావేటర్ డిస్క్ యారో తెచ్చిన. ఫస్ట్ ముద్దులు నేను పైకి నరికిన. భూమిలోకైతే నేను నరకలేను, అడిగే బరువు అయిపోయింది అనమాట. బరువు అయిపోయిందని కాదు, అట్లా కొడితే చాలా టైం పడుతుంది. మన దగ్గర ఆల్రెడీ టూల్స్ మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి, ఇంప్లిమెంట్స్ అంటే సేద్యం చేయగలే ఇంప్లిమెంట్స్ నా దగ్గరనే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. నేను చేయగలను నాకు నమ్మకంతోనే నేను ఆ విధంగా చేసిన అనమాట. ఫస్ట్ డిస్క్ యారో కొట్టాను. అంటే పైకి ఉండే మొద్దు అనేది నెర్రలు చీలుతుంది. అదేంటంటే గబక్కన 5 మడకలకు అడ్డపడకోకుండా ఆ డిస్క్ యారో కొట్టిన తర్వాత 5 మడకలు కొట్టినా. 5 మడకలు వచ్చేసి మనకు ఇడుసార్లు కొట్టినా. ఈ సార్లు ఇట్లా పోయి మళ్ళీ అదే సార్లు రిటర్న్ వచ్చిన అనమాట. ఆడికి మొద్దులన్నీ మ్యాక్సిమం కదిలినాయి, బాగానే పోయినాయి. ఆ మొద్దులో పోయిన తర్వాత 2 డేస్ ఆరనిచ్చిన. ఈ బుద్ధుడికి 2 రోజులు లేదా ఇది 3వ రోజు నైట్ వచ్చేసి ఆల్రెడీ నేను పల్టర్ కొట్టినా. ఫస్ట్ మొద్దులు కొట్టేసి మంచలమే, మిషన్తో కాదు. మిషన్తో అయితే చెట్లు దెబ్బతింటాయి. కొట్టేసి ఈ పక్క సాలలో వేసిన. ఒక సాలు కొట్టడం, ఆ 2 సాలలో వేయడం, ఆ పక్క సాలు కొట్టడం, ఆ పక్క 2 సాలలో వేయడం, ఇట్లా అనమాట. 2 సార్లకు ఒక సాల్ అనేది ఎత్తేసిన అనమాట. డిస్క్ యారో 5 మడకలు. తర్వాత వచ్చేసి ఇప్పుడు పల్టర్ అనేది కూడా 2 సార్లు కొట్టినా. అయినా కానీ ఇంకా ఆడాడ మొద్దులు ఉన్నాయి. ఈ మొద్దులు ఉండడానికి కారణం ఏంటంటే మొద్దులలో నెమ్ము ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే డెప్త్ దిగనే ఎట్లా పల్టర్ లోపల 5 మడకలు కొట్టినా కానీ మనకు సాలు క్రాస్ పోయేకి అవకాశం లేదు. 5 మడకలు ఇట్లా ఏ సాల్లో పోయిందో ఇట్లా అదే సాల్లో పోయిందనా డెప్త్ ఎక్కువ దిగనీయలేదు. కాబట్టి లోపల ఇంకా గడ్డ ఉంది భూమిలో. ఆ గడ్డ ఉండడం వల్ల ఎక్కువ లోతు పోలే కాబట్టి లోపల ఇంకా ఆడడం మొద్దు ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పల్టర్ కొట్టినా మళ్ళీ ఇప్పుడు లెవెల్కి వచ్చింది కదా భూమి. ఇప్పుడు 7 మడకలు కానీ గొర్రు కానీ ఇటుసార్లు తిప్పాలి. ఇటుసార్లు తిప్పి మళ్ళీ పల్టర్ కొడితే అంటే ఇటుసార్లు తిప్పిన తర్వాత 2 రోజులు 3 రోజులు ఆరనిచ్చుకోవాలి. 2 రోజులు 3 రోజులు ఆరనిచ్చిన తర్వాత వచ్చేసి మళ్ళీ యథావిధిగా పల్టర్ కొట్టేసి లేటర్ పరుచుకోవడమే. ఏమన్నా మీ దగ్గర కొత్త ఐడియాలు ఉన్నాయో చెప్పండి, నేను ఇంటా, ఇబ్బంది లేదు. నాకు అనుగుణంగా అంటే కంపల్సరీ అయితే నేను కూడా చేసుకుంటా. ఎందుకంటే తెలివై ఒక నబ్బని సొత్తు అయితే అసలు కాదు, అది నాకు క్లారిటీగా తెలుసు. ఎందుకంటే ఎవరి ఆలోచన వాళ్ళ అనుగుణంగా వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే నేను చేసేది ఇప్పుడు కొంచెం భూమి 20 ఎకరాల వరకే నేను చేయగలుగుతున్నాను. కొంతమంది కొన్ని వేల ఎకరాలు ఒక వ్యక్తి చేసిన టాలెంట్ గల వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా చూశాను. బట్ కొంతమంది 1 ఎకరాలోనే 10 ఎకరాలు పెట్టుబడి పెట్టి 10 ఎకరాలు లాభం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. పెట్టుబడి అట్లే పెడుతున్నారు, లాభం అట్లా తీసుకుంటున్నారు. కొంతమంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళ నాలెడ్జ్తో పోల్చుకుంటే నా నాలెడ్జీ అంత ఓకేనా. అందుకే ఎవరు చెప్పినా కానీ వినడం తప్పు లేదు. మనకు నచ్చితే చేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఎవరైనా అంతే అనమాట. బట్ వినాలా ఫస్ట్, అది నా చిన్న ఆలోచన. వాళ్ళు చెప్పినది వింటే మళ్ళీ కథ మళ్ళీ అనమాట. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక మ్యాక్సిమం వచ్చేసి 10 డేస్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నా. ఈ ఏప్రిల్ లాస్ట్కి మ్యాక్సిమం వచ్చేసి మొక్కలు కనుక టమోటా నార కూడా నాటాలనుకుంటున్నాను. ఎందుకు ఈ నెలలోనే మన టమోటా నార నాటాలి, ఎండలలో బతకగదున్నా.
ఇది కన్ఫామ్. మన ఏరియా కడప జిల్లాలో టమోటా నార ఈ ఎండల్లో బతకాలంటే చాలా కష్టం. దానికోసమే ఒకసారి ఎత్తేసి 2 సార్లు పెట్టినాం. నీడ ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. ఒక 11:30 నుంచి 12:30 అండ్ 1:30 వరకు మాత్రమే, అంటే 11 నుంచి అప్రాక్సిమేట్లీ 2 వరకు మాత్రమే సూర్యరశ్మి అనేది స్టడీగా పడుతుంది చెట్టు మీద, టమోటా మీద స్టడీగా పడుతుంది. మిగతా టైమింగ్లలో ఈ పక్క నుంచి కానీ నీడ, ఈ పక్క నుంచి కానీ నీడ వచ్చేసి మనకు చెట్టు మీద పడుతుంది, టమోటా చెట్టు మీద పడుతుంది. ఒక 2 and 3 అవర్స్ మాత్రమే సూర్యరశ్మి డైరెక్ట్ టమోటా మీద పడుతుంది. అప్పుడు మనకు సూర్యరశ్మి వస్తుంది చెట్టుకు. తర్వాత నీడ ఉండడం వల్ల పంట వస్తుందని నా ఆలోచనతో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. అతి త్వరలో టమోటా నాటినేది, తర్వాత డ్రిప్పు పడిసేది ప్రతి ఒక్క వీడియోలు కనుక నేను అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కటి చూడండి, క్లారిటీగా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మనకు టమోటా ఎందుకు ఈ టైంలో నాటుతున్నా అంటే, జూలైలో నాకు తెలిసి రేట్ ఉంటుంది. జూన్ జూలై మనకు జూలైలో కాపు వస్తుంది కంపల్సరీ. 60-65 రోజులకు కాపు వస్తుంది. ఆ టైంలో మనకు రేట్ ఉంటుందని నా ఐడియాతో కొంచెం ముందే చేయాలని చెప్పి చేస్తున్నా. చాలామంది అయితే నాటినారు కానీ ఎండలకు ఇంప్రూవ్మెంట్ లేదు, మొక్క అనేది ఇట్లాగే చక్క నిలుక్కొని ఉంది. బట్ ఏదో చేస్తున్న ప్రయోగాలు, గాడ్డెస్ బ్లెస్సింగ్స్, పెద్దల అభిమానం. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు లైక్ షేర్ కంపల్సరీ చేసుకోండి. మీకు తెలిసిన రైతులకే షేర్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్.